తాజా అంశాన్ని చూస్తున్నాం. విచారణ అనంతరం సాదిక్ ఖాన్ను పోలీసులు సర్పవరం పిఎస్ నుంచి కాకినాడ జీజీహెచ్కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అక్కడి నుంచి కోర్టులో హాజరుపరచనున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ అడిగి తెలుసుకుందాం. ఈశ్వర్, చెప్పండి, సాదిక్ను కోర్టులో ఎప్పుడు ప్రవేశపెట్టనున్నారు? కాసేపట్లో కోర్టులో హాజరుపడుతున్నారు. కాసేపట్లో ఈశ్వర్, సాదిక్ సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి? తాజా అంశాన్ని చూస్తున్నాం. విచారణ అనంతరం సాదిక్ ఖాన్ను పోలీసులు సర్పవరం పిఎస్ నుంచి కాకినాడ జీజీహెచ్కి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అక్కడి నుంచి కోర్టులో హాజరుపరచనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ అడిగి తెలుసుకుందాం. ఈశ్వర్, చెప్పండి, సాదిక్ను కోర్టులో ఎప్పుడు ప్రవేశపెట్టినారు? దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి? వెంకటేష్ నోగరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి సాదిక్ ఖాన్ ని పోలీసులు ఉదయం నుంచి కూడా విచారించారు. సర్పవరం పోలీసులతో పాటు మొత్తం ఏఎస్పీ మహంతి కిషోర్, మరొక 5 సిఐల బృందం మొత్తం కూడా ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా సాదిక్ని విచారించారు. ఈ ఆత్మహత్య గల ప్రధాన కారణాలు ఏంటి, ఇందులో మీ పాత్ర ఏంటి, దీనికి మీ కుటుంబానికి మీకు ఉన్న సంబంధాలు ఏంటి, మీరు ఎప్పటి నుంచి తెలుసు, ఎలా తెలుసు అని పలు ప్రశ్నలు సంధించారు. అదేవిధంగా నోగరాజు సౌజన్య ఫోను, తర్వాత నోగరాజు రాసిన లేఖలు, సౌజన్య రాసిన లేఖలు అన్నింటినీ కూడా సాదిక్ ఖాన్ ముందు ఉంచారు. వీటిపైన మీ సమాధానం ఏం చెప్తారు, ఇవన్నీ కూడా ఇలా మీ పైన ఆరోపణలు ఉన్నాయి, దీనిపైన మీరు ఎలాంటి ఆన్సర్ ఇస్తారని చెప్పి కూడా పోలీసులు అయితే విచారించారు. ఈ ప్రశ్నల అనంతరం కూడా కొద్దిసేపటి క్రితమే విచారణ మొత్తం పూర్తయింది. విచారణ పూర్తయిన తర్వాత సాదిక్ ని వైద్య పరీక్షల కోసము ఎస్పీ ఆఫీస్ వెనకాల ఉన్నటువంటి పిహెచ్ సెంటర్ తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఈ వైద్య పరీక్షల అనంతరము ఇక్కడ జిల్లా కోర్టుకి సాదిక్ ని తరలిస్తారు. అక్కడ జిల్లా జడ్జి ముందు హాజరుపరిచి ఆవిడ తీర్పు మేరకు తర్వాత ముందుకు వెళ్దామని చెప్పి కూడా పోలీసులు భావిస్తున్నారు. అయితే ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా విచారించినప్పుడు కూడా అతను సాదిక్ విచారణకి సహకరించలేదు. అన్ని సమాచారం మొత్తం మాకు రాలేదు. అయితే కోర్టులో హాజరుపరిచిన తర్వాత మరొకసారి మళ్ళీ కస్టడీలోకి తీసుకుని విచారించాలని చెప్పి కూడా పోలీసులు భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి. వైద్య పరీక్షల అనంతరము కోర్టులో తీసుకొస్తారు. కోర్టులో హాజరుపరిచిన తర్వాత జడ్జి గారికి మరొకసారి తమని కస్టడీకి ఇవ్వాలి, సాదిక్ని కస్టడీకి ఇవ్వాలి. సాదిక్ని విచారిస్తేనే ఈ కేసులో పూర్తి వివరాలు తెలుస్తాయి. ఎందుకంటే ఈ కేసులో దాదాపు ఒక ప్రభుత్వ ఉద్యోగి, అతని కుటుంబం మొత్తం కూడా ఆత్మహత్య చేసుకుంది. 3 అమాయకులు బలైపోయారు. వీటితో పాటు ఒక 10 ఏళ్ల పిల్లోడు అనాథగా మిగిలిపోయాడు. తర్వాత ఇతని నోకరాజు అల్లుడు జగదీష్ రెడ్డి మృతి పైన కూడా అనుమానాలు ఉన్నాయి. తర్వాత సౌజన్య లేఖలో కూడా కొన్ని కీలకమైన అంశాలు కూడా రాసినట్లు పోలీసులు గుర్తించారు. అందులో ముఖ్యంగా ఆమె తన మతం మార్పిడి చేసుకోవాలి, ఇస్లాం పుస్తకాలు చదవాలి, రాయాలని చెప్పి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు రాస్తున్నాయి. దీనిపైన లోతుగా విచారించాలి. విచారణ మొత్తం కూడా సమయం సరిపోలేదు కాబట్టి కస్టడీకి ఇవ్వాలి. కస్టడీకి ఇస్తే వీరన్నిటిపైన పూర్తిగా దర్యాప్తు చేసి విచారణ చేసి తర్వాత మరోసారి కోర్టులో సబ్మిట్ చేస్తామని చెప్పి కూడా పోలీసులు కస్టడీ కోరేందుకు కూడా సిద్ధమయ్యారు. అయితే ఈ వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపడతారు. కోర్టులో జడ్జి గారు ఇచ్చే తీర్పు తర్వాత ఫర్దర్ గా ఎలా ముందుకెళ్ళాలని చెప్పి కూడా పోలీసులు అయితే భావిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఇక్కడ వైద్య పరీక్షలు అయితే కొనసాగుతున్నాయి. ఇది ఘటనకు సంబంధించిన తాజా సమాచారం. ధన్యవాదాలు ఈశ్వర్.